తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో హార్టికల్చర్కు 737 కోట్లు కేటాయించారు. రోడ్లు, భవనాలకు 5,790 కోట్లు, హోంశాఖకు 9,564 కోట్లు, పశుసంవర్ధక శాఖ 1,980 కోట్లు, విద్యాశాఖకు 21,292 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,301 కోట్లు, ప్రజా పంపిణీకి 3,836 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు 723 కోట్లు, అడవులు పర్యావరణ శాఖకు 1,064 కోట్లు, ట్రాన్స్కో డిస్కంలకు 16,410 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు, మైనార్టీ శాఖకు 3,003 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 2,736 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్కు 1,525 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు.